మన రెండు చేతులు పైకెత్తుదాం. ఇది ఒక ప్రత్యేకించబడిన సమయం. ఇది భారతదేశ తెలుగు రాష్ట్ర ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది ఒక శుభకరమైన ఆనవాలు. ఎందుకంటే ఇక ప్రార్థనలు ప్రారంభించబడబోతున్నాయి. కాబట్టి దేవుడు తన బలమైన ప్రవచన వాక్కులన్నీ కూడా ప్రపంచ నలుమూలలు, భారతదేశ తెలుగు రాష్ట్రాలలో తాను ఆ యొక్క వాగ్దానాలని అనుగ్రహించబోతుండగా రెండు చేతుల పైకెత్తి ఒక్క క్షణం అందరం దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అందరం స్తోత్రం చెల్లిస్తాం. అందరం స్తోత్రం చెల్లిస్తాం. ఆ ప్రార్థనలో ఉన్న బ్యూటీ, ఆ ప్రార్థనలో ఉన్న పవర్, ఆ ప్రార్థనలో ఉన్న గ్రేస్, ఆ ప్రార్థనలో ఉన్న అనాయింటింగ్ ప్రపంచమంతా రీచ్ కావాలా? ఈ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఈరోజు ఏ ప్రవచనాలు అయితే రిలీజ్ అయినాయో ఆ ప్రవచన నెరవేర్పులు జరిగిపోతూ ఉండాలా. చిక్కటి మేఘాలు తరలి వెళ్ళిపోతూ ఉండాలా. సౌలు ఆత్మ, నెబుకద్నెజర్ ఆత్మ, హామాను ఆత్మ కంప్లీట్ గా చిత్తగా కొట్టబడాలా. దేవుని యొక్క రాజ్య స్థాపన శక్తివంతంగా జరగాల. సంఘాలపై, సేవకులపై, దైవజనులపై దేవుని యొక్క ఆత్మ బహుబలంగా కుమ్మరించబడాలా. మన భారతదేశ తెలుగు రాష్ట్రాలలో ఏ యొక్క సాతాను యొక్క ప్రభావం బలంగా ఉందో ఆ శక్తులను కూడా అణిచివేయబడాలా మన ప్రార్థనల ద్వారా. కాబట్టి మేము ప్రార్థన చేసి ఈ పావురాలను మేము రిలీజ్ చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బహుబలంగా కుమ్మరించులాగున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఏకనామములో ఈ మహిమ కలిగిన పరిచర్యను మేము ప్రారంభిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి స్తోత్రం. మేమైతే మీ సన్నిధిలో అందరము కలిసి ఇశ్రాయేలు ప్రజలు నీ సన్నిధిలో కూడుకొని మిస్పాలో ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి వారి హృదయాలను కుమ్మరించారు. నువ్వు గొప్ప కార్యాన్ని జరిగించి ఫిలిష్తీయుల సైన్యాన్ని హతమార్చావు ప్రభా. నీ మందిరంలో మిస్పాలో వారు కూడినట్టు నీ మందిరంలో దేశము కొరకు, ప్రాంతాల కొరకు మేమందరం కూడి ప్రార్థిస్తున్నాం. దానికి చిహ్నంగా, గుర్తుగా పరిశుద్ధాత్మను నాయన మా మీదికి పంపండి. ఇదిగో దాని గుర్తుగా ఈ యొక్క పావురాలను మేము ఎగరేస్తుండగా నీ సన్నిధి భారతదేశంపై, ప్రజలపై, చూస్తున్న ఏ దేశమును మా ప్రజలపై, మాపై నిలిచి ఉండును గాక అని ప్రార్థన చేస్తూ మా అందరము కూడా గ్లోరీతో నింపబడుదుము గాక అని, నీ రాజ్యము ఈ యొక్క 50 దినాలు బలముగా కట్టబడును గాక అని, దేశము యొక్క క్షేమము, రక్షణ జరుగునుగా కానీ, దేశములో శత్రువు ఓడిపోవునుగా కానీ, దేశంపై నీ గ్లోరీ దిగునుగా కానీ, క్రైస్తవ సంఘాల్లో అపోస్తులిక్ మినిస్ట్రీ లేచునుగా కానీ, ఒక జాషువా జనరేషన్ లేచునుగా కానీ, ఈ పరిచర్యపై, సేవకులపై, సంఘాలపై అగ్ని మండునుగా కానీ, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం ప్రకారం మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. సమాధానానికి గుర్తైన, చిహ్నమైన ఈ పావురమును నాయన మేము ప్రపంచానికి మేము రిలీజ్ చేస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఏకనామములో ఈ యొక్క పావురాలు మేము రిలీజ్ చేస్తుండగా ప్రపంచ, భారతదేశ తెలుగు రాష్ట్రాలలో మా ప్రార్థనల ద్వారా సమాధానము దిగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. తీవ్రవాదం, చప్పట్లు కొట్టాలా. లంచం, మద్యపానం, ప్రజల కష్టాలు, బాంబు పేలుళ్ళు, కరువులు, ప్రమాదాలు, భూకంపాలు, కిడ్నాపులు, వ్యభిచారం, అల్లర్లు, పరిశ్రమలు, వరదలు, మానభంగాలు, వ్యభిచారం, దొంగతనాలు,
ఇవన్నీ కూడా మన భారతదేశ తెలుగు రాష్ట్రాలలో హతమార్చబడును గాక, హతమార్చబడును గాక, హతమార్చబడును గాక. పైకెత్తి, చేతులు పైకెత్తి, ప్రతి ఒక్కరూ మీ చేతులు పైకెత్తి భారతదేశం యొక్క ఆ పటం వైపు చాపుతూ అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా దేశము నీ కృప కిందికి రావాలయ్యా, మా ప్రజలు క్షేమంగా ఉండాలా, మా పరిపాలకులు జ్ఞానముతో పరిపాలించాలా అయ్యా. ఈ ప్రార్థనలు సంఘాలకి, సేవకులకి, పట్టణానికి, ప్రపంచానికి, భారతదేశానికి క్షేమము, రక్షణ దయచేయును గాక. ఎక్కడ శత్రు దాడులు జరుగుతున్నాయో ఆ దాడులన్నీ బలహీనమైపోవాలా ప్రభువా. మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని, భారతదేశం యొక్క క్షేమము కొరకు, భారతదేశం యొక్క రక్షణ కొరకు, భారతదేశం యొక్క విడుదల కొరకు, క్రైస్తవ సంఘాలు అభిషేకము కొరకు, ఉజ్జీవము కొరకు, ఆయన సంఘాలు ఐక్యత కొరకు, ఆత్మల పంట కొరకు, సేవకుల మంట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ రాజ్యము కట్టబడునుగా, కానీ శత్రు కూలిపోవాలి. 50 రోజులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టే వారి చరిత్ర మారిపోవాలి. ఏటి ఎంటర్ అయితేనే ప్రార్థనాత్మ రగులుకోవాలి. జీవితాలు పట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి. ఏ దేశము నుండి దేశములో విడుదల జరుగును, వరుణ కుటుంబాల్లో విడుదల జరుగును. ఈ దినము నుంచి అక్టోబర్ 16 వరకు నీ మేఘము మాపై కమ్ముకొనును గాక. నాయన, వర్షపు మేఘము కాదయ్యా, నీ గ్లోరీ కమ్ముకోవాలయ్యా. నీ కార్యాలు జరగాల. సేవకులు, సంఘాలు, మేము, భారతదేశము, ప్రపంచ దేశములో ఒక విడుదల పొందుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.